కొద్ది రోజుల క్రితం వరకు ఏపీ మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఉధృతంగా స్పందించింది. వైసీపీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీడియా రోజు కథనాలు రాసింది. దాదాపు 15 రోజుల పాటు అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరైంది. చివరకు డిఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దీనికి కౌంటర్ ఇవ్వడానికి మంత్రులు కింద మీద పడ్డారు. నారా లోకేష్ గారు అయితే విద్యాశాఖ మంత్రి అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మొత్తం మిగిలిన మంత్రులు అధికారుల మీదకి ఆ బాధ్యతను తోసేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఒక 4-5 రోజులుగా ఈ అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తున్న ఉధృతి తగ్గింది. దీంతో అధికార పార్టీ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగానే కనిపించింది. మొత్తానికైతే ఒక 15 రోజుల పాటు ఇబ్బంది పడినా కూడా ఇప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్ అయింది. ఇక దీన్ని తెరమరుగైపోయినట్టే ఈ డిఎస్సీ వ్యవహారం అని అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి సంధించిన ప్రశ్నలు ఇక అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు పబ్లిక్ లోన్ కూడా చాలా తీవ్రంగా వెళ్లే అవకాశం ఉంది. సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఒక ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన కంటెంట్ అన్నది అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వివరించడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. ఈ రోజు మెగా డిఎస్సీలో అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అతి సామాన్యులకు కూడా ఈ స్కామ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థమయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి వివరించగలిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించిన ఒక 3-4 అంశాన్ని పరిశీలన చేస్తే ఇందులో కుంభకోణం జరగలేదు అని వాదించే అవకాశం కూడా ఎవరికి లేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వివరణ ఉంది. 2012 అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలన్నా సరే తప్పనిసరిగా సదరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు తీసుకోవడానికి అర్హత ఉంటుంది. 2012 కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డిఎస్సీ వ్యవహారం మొదలైన తర్వాత 2025 ఏప్రిల్ 19న 2 జీవోలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47. ఈ జీవోల సారాంశం ఏంటంటే గతంలో స్పోర్ట్స్ కోటా 2% ఉంటే దాన్ని 3% పెంచారు. ఓకే. దాంతో పాటు గతంలో పాత జీవోల ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలన్నా సరే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన ఈ 2 జీవోల ద్వారా అసలు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఏంటి, మెడల్స్ సాధించాలన్నది ఎక్కడా లేదు. స్పోర్ట్స్ ఆడినట్లు క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే నేరుగా ఉద్యోగాలు ఇచ్చేలాగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 2025 ఏప్రిల్ 19న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జీవోల ద్వారానే ఎలాంటి మెడల్స్ లేకపోయినా, క్రీడల్లో విపరీతమైన ప్రావీణ్యం లేకపోయినా జస్ట్ సర్టిఫికేట్ తెచ్చేసి చాలా మంది ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. సరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతోనే ఈ 2 జీవోలు ఇచ్చి ఉండుకుంటే ఆ తర్వాత ఈ డిఎస్సీ ప్రక్రియ మొత్తం ముగిసిపోయిన తర్వాత మళ్ళా ఆ 2 జీవోల్ని రద్దు చేసేసి ఇకపైన జరిగే ఏ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అయినా సరే నేరుగా ఇవ్వడానికి కుదరదు, రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే మీకు ఉద్యోగం అంటూ మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని రెండింటినీ రద్దు చేసి మళ్ళా కొత్తగా జీవో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి దీన్నే ప్రధానంగా ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కావాలన్నా సరే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అంటూ 2012లో ఉన్న జీవోను 2025లో మీరే రద్దు చేసి మొత్తం డిఎస్సీ ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్ళీ ఆ జీవోలను ఎందుకు రద్దు చేశారు, సమాధానం చెప్పండి అని ప్రశ్నించారు. ఇదంతా కేవలం తమకు కావాల్సిన వారిని దొడ్డిదారిలో తలుపులు తెరిచి లోపలికి తీసుకోవడానికి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చారు. ఇలా తీసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ డిఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారు స్పోర్ట్స్ కోటాలో. ఇక ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఆ కుంభకోణం ముగిసిన తర్వాత ఇక ఆ 2 జీవోలతో పని లేదన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ 2 జీవోల్ని రద్దు చేసి ఇకపైన ఏ ఉద్యోగాల భర్తీ కావాలన్నా సరే రాత పరీక్ష రాయాల్సిందే అని మళ్ళా ఇప్పుడు జీవోలు ఇచ్చారు. దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది, ఒక కుంభకోణం కోసమే 2 జీవోలు జారీ చేసి కుంభకోణం పూర్తయిన తర్వాత ఆ 2 జీవోల్ని కూడా ఇదే ప్రభుత్వం రద్దు చేసుకుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మరికొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు చెప్పారు. కొన్ని పోస్టులకు కేవలం రాత పరీక్ష కాదు, అసలు డిగ్రీ కూడా లేకపోయినా సరే పోస్టులు ఇచ్చారు. మీరు డిగ్రీ ప్రస్తుతానికి లేకపోయినా సరే ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి మీరు డిగ్రీ పూర్తి చేసుకోవడానికి 5 ఏళ్లు సమయం ఇస్తున్నామంటూ కండిషన్ పెట్టి కూడా డిగ్రీ లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు అని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఇక ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్లను ఎక్కడి నుండి తెచ్చారన్న దాని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన అంశాలు బయటపెట్టారు. జూడో క్రీడలో 39, సాఫ్ట్ బాల్ కింద 39 సర్టిఫికేట్లు తెచ్చి ఉద్యోగాలు పొందారు. ఇవన్నీ ఎవరివి అంటే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పూనా రవికుమార్ ఉన్నారు. జూడో గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ నారా లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నారు. అంటే వీళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చేయడము, వీళ్ళే వాటిని ధృవీకరించడం, వీళ్ళే వాటి ద్వారా ఉద్యోగాలు ఇచ్చడం అన్నది చేసేశారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కుంభకోణం చేశారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మరో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి మెడల్స్ లేకుండా మేము కేవలం క్రీడల్లో పాల్గొన్నాం అని ఒక సర్టిఫికేట్ తెచ్చేసి 270 మంది నేరుగా టీచర్ పోస్టుల్ని తీసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వివరించారు ఆ అంశాన్ని. ఈ సర్టిఫికేట్లు కూడా ఇవేమో జాతీయ స్థాయికి సంబంధించినవి కాదు. ఇంటర్ కాలేజ్ పోటీల్లో 99 మంది సర్టిఫికేట్లు తెచ్చి ఉద్యోగాలు పొందితే వారిలో 86 మందికి ఎలాంటి మెడల్స్ కూడా లేవు. అంటే జస్ట్ పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్లు తెచ్చి
86 మంది ఉద్యోగాలు తీసేసుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ డిఎస్సి వ్యవహారాల్లో అన్యాయానికి గురైన దుర్గయ్య అనే క్రీడాకారుడు కూడా పాల్గొన్నారు. ఇతడు ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్, కానీ ఇతడికి ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వడానికి చెప్పిన కారణం ఏంటంటే ఇతడు సర్టిఫికేట్లను అప్లోడ్ చేసేటప్పుడు గోల్డ్ మెడల్ అని కాకుండా సిల్వర్ మెడల్ అని చెప్పాడు, అందుకే మేము ఉద్యోగం ఇవ్వలేదు అని అధికారులు ప్రకటించారు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు, ప్రశ్నించారు. అసలు ఒక్క మెడల్ కూడా లేకుండా కింది స్థాయిలోనే జిల్లా స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చిన మీరు ఒక గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థి ముందుకు వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా, సరే మీరు చెప్పినట్టు సిల్వరే అనుకోండి, అయినా కూడా ఉద్యోగం ఇవ్వాలి కదా. జాతీయ స్థాయిలో ఒక మెడల్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా మీరు ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్మేసుకున్నారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అప్లోడింగ్ లో ఈయన కరెక్ట్ గానే చేసినాడు, గోల్డ్ మెడల్ చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అప్లోడ్ చేసినాడని పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితేనే ఓ మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన ఇవ్వు. అది కూడా ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం, యాదో మెడల్ అయితే వచ్చింది కదా. ప్రెస్ మీట్ లో ఒక వీడియోని కూడా జగన్మోహన్ రెడ్డి ప్లే చేశారు. అదేంటంటే ఈ డిఎస్సి దళారులకి డిఎస్సిలో ఉద్యోగం కోసం ఆశిస్తున్న అభ్యర్థుల కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఒక వీడియోను కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ప్లే చేశారు. అయితే ఈ వీడియో బయటకు వచ్చినప్పుడు పోలీసులు హుటాహుటిన తూతు మంత్రంగా ఒక కేసు నమోదు చేసి ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అని కూడా జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు. అంటే ఇంత పెద్ద వ్యవహారంలో ఒక వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి అప్పటికప్పుడు పంపించేశారు అంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎంత పెద్ద వ్యక్తులుంటే ఇలా అతడికి స్టేషన్ బెయిల్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఒక్కో పోస్టుని 15 లక్షల నుండి 20 లక్షల రూపాయలకి అమ్మేసుకున్నారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. డిఎస్సి నోటిఫికేషన్ లోని రూల్ నెంబర్ 20 ప్రకారం మేము మొత్తం అన్ని రిజర్వేషన్లను పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వం ఇదివరకు జారీ చేసిన అన్ని జీవోల్ని మేము పరిగణలోనికి తీసుకొని మీకు కాల్ లెటర్ పంపిస్తాం. కాల్ లెటర్ అందిన అభ్యర్థులు వచ్చిన తర్వాత తమ సర్టిఫికెట్ ఒరిజినల్ అని నిరూపించుకుంటే అప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రూల్ నెంబర్ 20 ప్రకారం. ఆ మేరకే 1:1 అంటే ఒక ఉద్యోగానికి ఒక అభ్యర్థిని మాత్రమే కాల్ లెటర్ ద్వారా పిలిచారు. అలా వచ్చిన వాళ్ళలో చాలా మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అలా 1:1 రేషియోలో కాల్ లెటర్లు పొంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వచ్చి అవన్నీ సర్టిఫికేట్లన్నీ ఒరిజినలే అని తేలిన తరువాత కూడా కొందరికి ఉద్యోగాలు ఎగ్గొట్టారు. ఏ ఉద్దేశంతో ఎగ్గొట్టారు, ఎలా ఎగ్గొట్టారో కూడా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 1:5, 1:3 ఇలా పిలిచి ఉంటే ఒక్కో పోస్టుకు 3-4 పిలిచాము, చివరిలో ఒకరిని మాత్రమే తీసుకున్నాం అనడానికి అవకాశం ఉంటుంది. అన్ని రిజర్వేషన్లని, అన్ని జీవోల్ని, అన్ని రూల్స్ ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మేము కాల్ లెటర్ పంపిస్తామని మీరే రూల్ నెంబర్ 20 ప్రకారం చెప్పి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ లో కూడా విజయవంతమైన అభ్యర్థుల్ని ఆఖరి నిమిషంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు? ఆ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో కూడా చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీనికైనా సరే ప్రభుత్వం సమాధానం చెప్తుందో లేదో చూడాలి. ఇక కృష్ణా జిల్లా టాపర్ గా వచ్చిన నవీన్కి సంబంధించిన వ్యవహారం పైన కూడా జగన్మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇతడు ఎస్సీఆర్టీలోనే కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్నాడు. పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. తొలుత మీరు అతనికి ఫస్ట్ ర్యాంక్ అని ప్రకటించారు, కానీ ఆ తర్వాత జాబితాలో అతని పేరే లేకుండా తీసేశారు. ఎందుకు తీసేశారు? అతడు నిజంగానే జెన్యూన్ గానే పరీక్ష రాసి టాలెంట్ తోనే ఉద్యోగం తెచ్చుకొని ఉంటే, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉంటే అతడికి మీరే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఉద్యోగం ఇవ్వలేదు అంటే అతడు అక్కడే ఉండి మొత్తం పేపర్ లీక్ చేశారు అని మీరు గమనించి అతనికి ఉద్యోగం ఇవ్వలేదా? ఒకవేళ అదే నిజమైతే ఈ పేపర్ లీకేజ్ అనేది ఒక నవీన్ దగ్గరే ఆగింది అని మీరు ఎలా చెప్తున్నారు? ఈ పేపర్ లీక్ అయ్యి ఇంకా ఎంతమందికి చేరిందో అది తేల్చారా? ఎందుకు ఆ దిశగా మీరు దర్యాప్తు చేయడం లేదు, విచారణ చేయడం లేదని కూడా ప్రశ్నించారు. ఈ నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే అధికారులు చెప్తూ ఉన్నారు అతడే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు రాలేదు, అందుకే ఉద్యోగం ఇవ్వలేకపోయామని చెప్తున్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి రాకుండా మొహం చాటేసి ఉంటే అతడు మళ్ళీ హైకోర్టుకి ఎందుకు వెళ్తాడు? నాకు ఉద్యోగం ఇవ్వలేదని అతను హైకోర్టుకి ఎందుకు వెళ్తాడు? పైగా మీరే అతడి ఐడిని బ్లాక్ చేశారు, అతడికి కాల్ లెటర్ కూడా పంపించలేదు. మరి అలాంటప్పుడు అతడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి ఎలా వస్తాడు? మీరు అతని ఐడిని బ్లాక్ చేసి అతను కాల్ లెటరే పంపించకుండా అతడే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి రాలేదు, అందుకే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే ఉద్యోగం ఇవ్వలేదని చెప్తున్నారంటే ఇది ముమ్మాటికి పేపర్ లీకేజ్ కి సంబంధించిన వ్యవహారమే. పేపర్ లీక్ అయిందని గమనించి నవీన్ అనే వ్యక్తికి మీరు ఉద్యోగం ఇవ్వలేదా? ఒకవేళ అదే నిజమైతే ఇంకా ఎంతమందికి ఈ పేపర్ లీక్ అయింది, ఎంతమంది ఈ దిశగా ఉద్యోగాలు సొంతం చేసుకున్నారో కూడా ప్రభుత్వం తేల్చాలి. అసలు ఎందుకు విచారణ చేయడం లేదు ఆ అంశం మీద అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంధించిన ఈ ప్రశ్నలన్నింటికీ అధికార పార్టీ లేకుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి పాయింట్ టు పాయింట్ సమాధానం అయితే ఇవ్వరు, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో వివరించిన అంశాలన్నీ చూస్తే ఇక ఎవరైనా సరే దీంట్లో కుంభకోణం జరగలేదు అని నమ్మేందుకు అవకాశమే లేదు. అంత పక్కాగా చెప్పారు. చాలా అన్యాయంగా ఈ ప్రాసెస్ ని పూర్తి చేశారనేది కూడా అర్థమవుతోంది. వాళ్ళే పాత జీవోల్ని పక్కన పెట్టి కొత్త జీవోలు ఇచ్చి ఆ జీవోల ప్రకారం మొత్తం ప్రక్రియను పూర్తి చేసి మళ్ళీ ఆ వెంటనే తామిచ్చిన జీవోలే తప్పుడు జీవోలు అన్నట్టుగా దాన్ని రద్దు చేసి మళ్ళా పాత జీవోల్ని పునరుద్ధరించడం, ఇలాంటివన్నీ చేశారు అంటే పక్కాగా ఏదో జరిగింది అన్నది ఎవరికైనా అర్థమవుతుంది.